హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఇంకా ఇది మండే రోజు బ్లాగ్ అండి. అంటే ఇంకా ఈరోజు బ్లాగే. నార్మల్గా ఇంకా ఇక్కడ ముగ్గు మాప్ పెట్టేసి ముగ్గు వేస్తున్నాను. ఇంకా నేను దీపం పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ 5కి లేచి ఇల్లు ఊడ్చుకొని స్నానం చేసుకొని ఇంకా అర్జున్ గారికి టిఫిన్ బాక్స్ రెడీ చేస్తున్నానండి. వాడి కోసం ఈరోజు గుత్తి వంకాయ చేశానండి. ఇంకా గుత్తి వంకాయ తినడు అనుకున్నాను, కానీ బాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చేసాడు. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేలోపు వాడు వచ్చేసాడు, అందుకనేసి మీకు చెప్తున్నాను. ఇంకా వాడికి గుత్తి వంకాయ ఒకటే కాబట్టి తినడు అనేసి కొంచెం కార కూడా పెట్టేశాను. కార పెట్టినా అనుకోండి, ఏ కర్రీ అయినా దానికి అలా పెట్టేసుకొని తినేస్తాడు. మనకు కావాల్సింది వాడు కడుపు నిండా తినడం, అందుకనేసి వాడికి ఏదైనా నచ్చని కర్రీ అలా ఉంటే దాని జతకి కర్రీ వేసేసి కొంచెం కార ఎక్కువ పెడతాను. అలా పెట్టడం వల్ల కారతోన నంచుకొని తినేస్తాడు. ఇంకా మండే కాబట్టి మార్నింగ్ అంతా లేవబుద్ధి కాదు, ఎందుకంటే సండే రోజు మనం మార్నింగ్ లేవము. 7:30 అలా అవుతుంది. బాక్స్ కట్టేది ఉండదు కాబట్టి ఇంకా సండే రోజు లేట్ లేచేస్తాను. ఇంకా అదే మళ్ళీ నెక్స్ట్ డే మండే లేవాలన్నా ఇంకా అంత ఇది కాదు. ఇంకా అలారం పెట్టేసుకొని లేస్తాను. ఇంకా మండే లేచానంటే ఇంకా కంటిన్యూగా మళ్ళీ సాటర్డే వరకు కంటిన్యూగా లేస్తాను. ఇంకా వన్ డే కొంచెం ఉంటుంది కదా మనకి, అలా ఇంక ఇక్కడ సింపుల్గా ముగ్గు వేసి మొత్తం ఇంకా చిన్నగా అయిందనేసి మొత్తం రౌండ్స్ పెట్టేసి ఇంకా పసుపు వేసి కుంకుమ వేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ ముగ్గు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ ముగ్గు ఇదండి. సో చెప్పాను కదా గుత్తి వంకాయ చేస్తున్నాను అనేసి. గుత్తి వంకాయకి ఇంకా చట్నీ ఫస్ట్ చేసుకొని తర్వాత గుత్తి వంకాయ రెడీ చేస్తానండి. నార్మల్గా ఇంకా పల్లీలు వేయించుకున్నాను, నువ్వులు వేయించుకున్నాను. అందులోనే ఉప్పు, పసుపు, కారము, చింతపండు వేసి మిక్సీకి పట్టేసి ఇంకా దాంట్లో ఫస్ట్ మళ్ళీ కొన్ని వాటర్ పోసి ఇంకా టేస్ట్ సరిపోయిందా కారము ఉప్పు అనేసి చూసేస్తాను. ఇంక ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా వంకాయలు మొత్తం నీట్గా కడిగేసుకొని కోసేస్తాను. ఉప్పు వేసి కోస్తాను. ఇంకా ఆనియన్ కూడా కోసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా వంకాయలు మొత్తం కోసిన వెంబడి అంటే చట్నీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. మళ్ళీ వంకాయలు కోసినాక చట్నీ చేస్తే వంకాయలు చేదెక్కుతాయి. సో నేను అందుకని ఫస్ట్ చట్నీ చేసుకుంటాను. కుక్కర్లోనే చేస్తున్నానండి. ఇంకా కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని మగ్గించేసాక వంకాయలు వేస్తాను. నేను ఇందులోకి వంకాయలోనికి గుజ్జు అలా పెట్టాను. ఓన్లీ ఇంకా గుజ్జు వేసేస్తాను. ఇంకా పెట్టిన ఒకటే దాంట్లో వేసిన ఒకటే అనేసి వాటర్ అన్నీ చూసుకొని ఇంకొక 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టేస్తాను. 6 విజిల్స్ వచ్చేసాయి. ఇంకా ఓపెన్ చేస్తే రెడీ అయిపోయింది గుత్తి వంకాయ. అందులోనికి ఇంకా పౌడర్ వేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా అర్జున్కి బాక్స్ పెట్టేస్తున్నానండి. రైస్ పెట్టేశాను, ఎగ్స్ కూడా ఉడకపెట్టేశాను, కానీ ఇంకా అది బ్లాగ్లో చూపించలేదు. ఇంకా అర్జున్కి ఎంత కర్రీ కావాలో అంత కర్రీ వేసేసి క్యాప్ మూసేసాను. ఇంకా చెప్పాను కదా వాడు కర్రీ తింటాడో లేదో. ఇంకా కొంచెం కార కూడా పెట్టేశాను. ఇది కార నేను ఇంట్లో రెడీ చేశానండి. కారది కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా స్నాక్స్కి వాటర్ మిలన్ పెట్టేశానండి. వాటర్ మిలన్ మొత్తం అంటే మొన్న మా వారు వాటర్ మిలన్ తెచ్చారు, కానీ మొత్తము అంటే వైట్గా ఉండే, అందుకనేసి ఈసారి కోసి చూసి తీసుకొని రమ్మని చెప్పాను. ఇంక ఈసారి కోయించుకొని తీసుకొని వచ్చారు. ఈసారి బాగుండే. లాస్ట్ టైం అయితే ఎలా తెచ్చామో అలా పడేసాము. ఇంకా కొన్నిసార్లు అలా అవుతుంటుంది వాటర్ మిలన్. ఇంకా వాడు ఊరికే వాటర్ మిలన్ పెట్టు అంటున్నాడు. ఇంకా వాడి కోసం అనేసి మొత్తం వాటర్ మిలన్ కట్ చేసి స్నాక్స్కి వాటర్ మిలన్ పెట్టేశాను. ఇంకా అందులోనికి కొంచెం మీద నుంచి సాల్ట్ వేసాను. సాల్ట్ వేస్తే కొంచెం వాటర్ మిలన్కి టేస్ట్ వస్తుంది. సో లైట్గా సాల్ట్ వేసేసి ఇలా మిక్స్ చేసి క్యాప్ పెట్టేశాను. ఇంకా వాడి స్నాక్స్ రెడీ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా కార కూడా పెట్టేశాను. ఇంకా స్నాక్స్కి బాక్స్ మూత పెట్టేసి అది పక్కన పెట్టేసి ఇంకా రైస్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ప్లెయిన్ రైసే పెడతానండి. మొత్తం మిక్స్ చేసి పెడతాను. అలా గడ్డలు పెడితే వాడు కలుపుకోలేడు. మమ్మీ ఎందుకు కలపలేవు అనేసి మళ్ళీ వచ్చి తిడతాడు. సో అందుకనేసి రైస్ పెట్టేసి
మొత్తం మిక్స్ చేసి అందులో స్పూన్ పెట్టేస్తాను. ఇంకా స్పూన్ పెట్టేసి బాక్స్ క్లోజ్ చేసేస్తాను. ఇంకా ఇవన్నీ కలిసేసి వాటర్ బాటిల్ నింపి వాటర్ బాటిల్ మొత్తం బ్యాగ్లో పెట్టేస్తాను. ఫస్ట్ రైస్ బాక్స్ పెట్టేస్తాను, అది పెద్దగా ఉంటుంది. సో ఫస్ట్ అది సెట్ అయిందంటే మిగతా బాక్సులు సెట్ అయిపోతాయి. ఇంకా తర్వాత కర్రీది కారది పెట్టేశాను. ఇంకా పైన స్నాక్స్ది పెట్టేశాను. ఇంకా పక్కన వాటర్ బాటిల్ పెట్టేసి ఒక నాప్కిన్ పెట్టేస్తాను. ఇంకా మధ్యలో నాప్కిన్ పెట్టేసి ఇంకా బ్యాగ్ క్లోజ్ చేసేస్తాను. ఇంకా అయిపోయింది, వాడి లంచ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా వాడు వెళ్ళిపోయాడు. వరుణ్ గానికి తినిపించాను. ఇంకా దోశ అంటే అర్జున్ ఉన్న టైంలో ఒక హాఫ్ దోశ అలా వాడే తినేస్తాడు. తర్వాత మళ్ళీ 1 దోశ నేను తినిపిస్తాను. తర్వాత ఇంకా మళ్ళీ నేను తినేటప్పుడు ఇంకో 1 దోశ అలా తినిపిస్తాను. ఇంకా వాడి పని అయిపోయింది. వరుణ్ కూడా తినేసాడు. ఇంకా మిగిలింది ఇంకా బట్టలే కాబట్టి ఇంకా పని మొత్తం బట్టలు వేసేస్తే ఇంకా ఆల్మోస్ట్ పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా బట్టలు వేసేసి ఒక 1 అవర్ వాషింగ్ మిషన్ పెట్టేశాను. ఇంకా 1 అవర్ అయిపోయింది. తీసి బట్టలు మొత్తం ఆరేస్తున్నాను. ఇంకా బట్టలు ఆరేస్తే పని మొత్తం అయిపోతుంది. తర్వాత బట్టలు ఆరేసినాక ఇంకా అవి తీసుకొని మడత పెట్టడం అదో పెద్ద ఇదే అండి తల్లి. ఆరేయడము ఇది ఒక ఎత్తు అయితే మడత పెట్టడం ఇంకో ఎత్తు. ఎందుకోసం నాకు బట్టలు మడత పెట్టే బుద్ధే కాదండి. ఇంకా తప్పక మడత పెట్టి నీట్గా ఇల్లు నీట్గా ఉండాలి, నీట్గా కనిపించాలి అనేసి నేను బట్టలు మడత పెడతాను. ఇంకా ఈరోజటి సింపుల్ బ్లాగ్ అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.